ఎన్వైరన్మెంట్ పరిసరాల గురించి ఇంటర్వ్యూ విత్ వాంగరీ మాథాయ్ ఎన్వైరన్మెంటల్ యాక్టివిస్ట్ అండ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ వాతావరణ కార్యకర్త మరియు నోబెల్ బహుమతి గ్రహీత వాంగరీ మాథాయి ఇంటర్వ్యూ Wangari Maathai started the Green Belt movement and also fought for equal rights for women in Africa. వాంగరి మాథాయి గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ను ప్రారంభించారు మరియు ఆఫ్రికాలో మహిళల సమాన హక్కుల కోసం పోరాటం చేశారు. She is the first African woman to win the Nobel Peace Prize. ఆఫ్రికాలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్న మొదటి మహిళ ఆమె. Read the excerpts from her interview with Nippon Hoso Kyokai NHK Radio, Japan. జపాన్లోని నిప్పాన్ హోసో క్యోకై NHK రేడియోతో ఆమె ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను చదవండి. NHK రేడియో, How did you become aware of the environment? NHK రేడియో, మీరు పరిసరాల గురించి ఎలా అవగాహన పొందారు? వాంగరీ మాథాయ్, From the time we started, we were trying to respond to the basic needs of people in the rural areas. And people were asking for clean drinking water, for food, for energy, which is mostly firewood, for building material, for fodder for the animals. వాంగరి మాథాయి, మనం ప్రారంభించినప్పటి నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల మౌలిక అవసరాలకు స్పందించడానికి ప్రయత్నించాము. ప్రజలు శుభ్రమైన తాగునీరు, ఆహారం, ఇంధనం, ముఖ్యంగా మంటకట్టుకునే వనమూలం, నిర్మాణ పదార్థాలు, జంతువుల కోసం భోజనం కోరుతున్నారు. And all these come from the land. So we knew that what the people in the rural areas were asking for had to do with the environment. ఇవన్నీ అన్ని భూభాగం నుండి వస్తాయి. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అడుగుతున్నవి పరిసరాలతో సంబంధం ఉందని మాకు తెలుసు. They did not have those things because the environment was degraded. పరిసరాలు హానికరమైనందున వారు ఆ అవసరాలను పొందలేకపోతున్నారు. So, from the very beginning we understood that we have to rehabilitate the environment. అందువల్ల మొదటి దశలోనే మనం పరిసరాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అర్థం చేసుకున్నాము. The forested mountains were the source of water and the source of rain, so when you deforest, you cause a shortage of water and a change of rainfall patterns and therefore people are not able to get food and water. అడివ్యాప్తమైన కొండలు నీరు మరియు వర్షానికి మూలం. కాబట్టి అడవిని కత్తిరిస్తే నీటి కొరత మరియు వర్షపు నమూనాలలో మార్పు కలుగుతుంది. దాంతో ప్రజలు ఆహారం మరియు నీరు పొందలేరు. Therefore, in order for them to have good environment that can sustain their livelihoods, it is important to have a government that accounts to them, that protects them, that protects their interests, that is concerned about their lives. కాబట్టి వారి జీవనాధారాన్ని నిలుపుకునే మంచి పరిసరాలను కలిగించడానికి, ప్రజలకు బాధ్యత చూపించే, రక్షించే, వారి హక్కులను రక్షించే, వారి జీవితాల పట్ల శ్రద్ధ చూపే ప్రభుత్వం ఉండడం ముఖ్యమని అర్థం. NHK రేడియో, How is peace connected to a good environment? NHK రేడియో, శాంతి మరియు మంచి పరిసరాల మధ్య సంబంధం ఏమిటి? వాంగరీ మాథాయ్, Many wars that are fought in the world are fought over natural resources. వాంగరి మాథాయి, ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు ప్రకృతి వనరులపై జరిగాయి. Some wars are fought because the environment is so degraded that it is not able to support communities and so they fight over the little that is left. కొన్ని యుద్ధాలు పరిసరాలు అంతగా హానికరమైనందున సంఘాలను సమర్థవంతంగా పుష్పించలేవు, కాబట్టి మిగిలిన కొద్దిని కొరకు పోరాడుతారు. Others are fought because some people want to take a lot of the resources, to control them, and to keep many other people out. మరికొన్ని యుద్ధాలు కొన్ని వ్యక్తులు వనరులను ఎక్కువగా పొందాలనుకుని, వాటిని నియంత్రించడానికి మరియు ఇతరులను దూరంగా ఉంచడానికి జరుగుతాయి. Now whether this happens at the national level or at the regional level, or even at the global level, sooner or later there is discontent.
And when that discontent is strong enough, there is conflict. ఇది జాతీయ, ప్రాంతీయ, లేదా గ్లోబల్ స్థాయిలో జరిగినా, ఎప్పుడో ప్రజల అసంతృప్తి ఉంటుంది. ఆ అసంతృప్తి మాక్సిమం అయితే, ఘర్షణలు సంభవిస్తాయి. So good management of the natural resources, equitable distribution of these resources, is important for peace. ప్రకృతి వనరుల సరిగా నిర్వహణ, సమానంగా పంపిణీ చేయడం శాంతికి ముఖ్యము. At the same time, good management of the natural resources is not possible if you do not have democratic space, respect for human beings, respect for human rights, giving other people dignity. ఇదే సమయంలో, ప్రజాస్వామ్య వాతావరణం, మానవ హక్కుల పట్ల గౌరవం, ఇతరులకు గౌరవం ఇవ్వడం లేకపోతే, వనరుల నిర్వహణ సాధ్యం కాదు. That is why the three themes are related, like the African stool, with 3 legs and the basin on which you sit. అందుకే ఈ 3 అంశాలు ఒకదానితో ఒకటి సంబంధముగా ఉంటాయి. ఆఫ్రికా కుర్చీలా, 3 కాళ్లతో మరియు కూర్చునే బాసిన్తో పోల్చవచ్చు. The 3 legs, one leg is peace, the other leg is good governance, the third leg is sustainable management of resources. 3 కాళ్ళు, ఒకటి శాంతి, రెండవది మంచి పాలన, మూడవది వనరుల స్థిరమైన నిర్వహణ. When you have those 3 legs, now you can put the basin, which is development. ఈ 3 కాళ్ళు ఉన్నప్పుడు, మీరు అభివృద్ధి అనే బాసిన్ను ఉంచవచ్చు. And if you try to balance that stool without those 3, it won't happen. ఈ 3 లేకుండా కుర్చీని సమతుల్యం చేయాలనుకుంటే, అది సాధ్యం కాదు. We have not shared our resources equitably. మన వనరులను సమానంగా పంచుకోలేదు. We have allowed some people, especially those in power, to acquire a lot at the expense of the majority. ప్రత్యేకంగా అధికారంలో ఉన్న కొన్ని వ్యక్తులు బహుమతిని పొందడానికి, ఎక్కువ శాతం వనరులు పొందడానికి అనుమతించాము. And we have also engaged in conflict. మనం ఘర్షణలో కూడా పాల్గొన్నాము. NHK Radio, what was the environment like when you were young, and how did you go about saving it? NHK Radio, మీరు చిన్న వయసులో పరిసరాలు ఎలా ఉన్నాయి, మరియు మీరు దాన్ని రక్షించడానికి ఎలా ప్రయత్నించారు? Wangari Maathai, when I was a child, which is almost more than 50 years ago, the environment was very pristine, very beautiful, and very green. వాంగరి మాథాయి, నేను చిన్నప్పుడు, ఇది 50 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం, పరిసరాలు చాలా శుభ్రంగా, అందంగా మరియు హరితంగా ఉండేవి. We were a British colony, and the British government at that time started to clear-cut the indigenous forests in our forested mountains because they wanted to establish commercial plantations of exotic species of trees such as the pines from the northern hemisphere and the eucalyptus from Australia. మేము బ్రిటిష్ పాలనలో ఉన్నాము. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం మన అడివ్యాప్తమైన కొండల్లో స్థానిక అడవులను పూర్తిగా తీయడం ప్రారంభించింది. ఎందుకంటే వారు వాణిజ్య వృక్షాలు, ఉత్తర అర్ధగోళం నుండి పైన్ మరియు ఆస్ట్రేలియా నుండి యూకలిప్టస్ వంటి, పెంచాలనుకున్నారు. These trees are very nice, they grow tall, and they grow very fast, but as they grow they destroy all the local biological diversity. ఈ వృక్షాలు చాలా బాగున్నాయి, పెద్దవిగా మరియు వేగంగా పెరుగుతాయి, కానీ పెరుగుతున్నప్పుడు స్థానిక జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తాయి. All the flora and fauna disappeared. అన్ని సస్యజాలం మరియు జంతుజాలం మాయం అయ్యాయి. So although we were getting commercial timber for the growing timber industry, we also destroyed our local flora and fauna. అందువల్ల, వృక్ష వ్యాపారానికి వాణిజ్య వనరులు పొందినప్పటికీ, మన స్థానిక సస్యజాలం మరియు జంతుజాలాన్ని నాశనం చేశాము. As a result, these forests, which were the water towers, were no longer able to contain the water,
So when the rains fell, the water ran downstream and ended up in the lakes and oceans instead of going down into the underground reservoir so that it could come back to us in the form of rivers. దాంతో ఈ అడవులు వాటి నీరు నిల్వ చేసే సామర్థ్యం కోల్పోయాయి. కాబట్టి వర్షాలు పడినప్పుడు నీరు నదులలోకి తిరిగి రాకుండా సరస్సులు, సముద్రాల్లోకి పోయింది. One thing we noted is that not only did the rain patterns change, became less, but also the rivers started drying up. మేము గమనించిన విషయానికి వర్షపు నమూనాలు మారింది, తగ్గింది, మరియు నదులు ఎండిపోవడం మొదలయ్యాయి. We lost our local biological diversity. మన స్థానిక జీవవైవిధ్యాన్ని కోల్పోయాము. That is why in 1975, at the very first United Nations Conference for Women in Mexico, many of the women were saying, "We need food, we need water, we need clean drinking water, we need fodder for our animals." అందువల్ల 1975లో మెక్సికోలో జరిగిన తొలి ఐక్యరాష్ట్ర మహిళల సదస్సులో చాలా మహిళలు ఇలా చెప్పారు, మాకు ఆహారం, నీరు, శుభ్రమైన తాగునీరు, జంతువుల కోసం ఆహారం కావాలి. And I was wondering, what has happened? These are things that were there 20 years ago when I was a child. నేను ఆశ్చర్యపోయాను, ఏమైంది? ఇవి నా చిన్నప్పటి 20 సంవత్సరాల క్రితం ఉన్నవే. The environment had changed. And that's when I started this campaign to restore the vegetation and to restore the land and to rehabilitate the forests. పరిసరాలు మారిపోయాయి. అప్పుడు నేను వృక్షాలు, భూమి, అడవులను పునరుద్ధరించడానికి ప్రచారం ప్రారంభించాను. NHK Radio, what happened when you started working with the women? NHK Radio, మీరు మహిళలతో పనిచేయడం ప్రారంభించినప్పుడు ఏమైంది? Wangari Maathai, well, the first time when I told them, let us plant trees, the women said they did not know how to plant trees. వాంగరి మాథాయి, మొదట నేను వారిని, మనం వృక్షాలు నాటుదాం, అని చెప్పినప్పుడు, మహిళలు వృక్షాలు నాటడం ఎట్లా చేయాలో తెలియదని చెప్పారు. So I asked the foresters to come and teach them, but they were very complicated, they are professionals. అందువల్ల, నేను అటవీ చేర్పులతో వచ్చి వారికి నేర్పించాలని అడిగాను, కానీ వారు చాలా క్లిష్టంగా మాట్లాడేవారు, వారు ప్రొఫెషనల్స్. It became very complicated for ordinary illiterate women, so I told the women, we shall use our English common sense, and just do what we do with other seeds. సాధారణ అక్షరరహిత మహిళలకు ఇది చాలా క్లిష్టంగా అయింది, కాబట్టి నేను వారిని, మన సాధారణ జ్ఞానాన్ని ఉపయోగిద్దాం, ఇతర విత్తనాలతో చేయేది వలె వృక్ష విత్తనాలను కూడా చేద్దాం, అని చెప్పాను. Women work on the farms. They're the ones who plant. They're the ones who cultivate. They're the ones who produce food, so I told them that seeds of trees are like any other seeds of food crops. మహిళలు రైతు పొలాల్లో పని చేస్తారు. వాళ్ళే నాటతారు, పంటల్ని పెంచుతారు, ఆహారం ఉత్పత్తి చేస్తారు. కాబట్టి, వృక్షాల విత్తనాలు ఆహార పంటల విత్తనాల్లా ఉంటాయని నేను చెప్పాను. So if they were to treat these tree seeds the same way they treat other seeds of food crops, there is no difference. వారు వృక్ష విత్తనాలను ఆహార పంట విత్తనాల్లా చూసుకుంటే, ఎలాంటి తేడా ఉండదు. I told them to look for old broken pots even and put seeds there. మనం చెడైన పాత పళ్లను కూడా తీసుకొని విత్తనాలను వాటిలో పెట్టమని వారికి చెప్పాను. They will germinate and they will know these are the seedlings from the seeds they planted, and we gave them plastic bags to be able to put those seedlings and to nurture them, and when they were about half a meter long then they could go and transplant them on their farms. వీటికి విత్తనాలు మొలకలు పెడతాయి, ఇది ప్లాంటెడ్ చేసిన విత్తనాల నుంచి వచ్చిన సీడ్లింగ్స్ అని తెలుసుకుంటారు, మరియు సీడ్లింగ్స్ పెంచడానికి ప్లాస్టిక్ బ్యాగ్లను ఇచ్చాము. అవి సుమారు అర్ధ మీటర్ పొడవుగా పెరిగినప్పుడు,
వారు వాటిని తమ పొలాల్లో నాటవచ్చు. In the beginning it was difficult, but they soon gained confidence and they became very competent foresters. ప్రారంభంలో ఇది కష్టం, కానీ త్వరలోనే వారు ధైర్యం సంపాదించుకున్నారు మరియు అద్భుతమైన అటవీ చేర్పులయ్యారు. So I called them foresters without diplomas. కాబట్టి నేను వారిని డిప్లొమా లేని అటవీ చేర్పులు అని పిలిచాను. NHK Radio, why do you think they responded so well to your message? NHK Radio, మీ సందేశానికి వారు ఇంత బాగా ప్రతిస్పందించిన కారణం ఏమిటి అని మీరు అనుకుంటారు? Wangari Maathai, it was a need. When the women said they needed firewood and building material, we responded to that need. వాంగరి మాథాయి, ఇది ఒక అవసరం. మహిళలు మంటకట్టుకోవడానికి గింజలు, నిర్మాణ పదార్థాలు కావాలంటప్పుడు ఆ అవసరానికి మేము స్పందించాము. Plant trees, then you will have trees for firewood. In the tropics, trees grow very fast. In 5 to 10 years these trees serve as firewood, as building materials. వృక్షాలను నాటండి, అప్పుడు మంటకట్టుకోవడానికి వృక్షాలు ఉంటాయి. ట్రోపిక్స్లో వృక్షాలు చాలా వేగంగా పెరుగుతాయి. 5 నుండి 10 సంవత్సరాల్లో ఈ వృక్షాలు మంటకట్టడానికి మరియు నిర్మాణ పదార్థాలుగా ఉపయోగపడతాయి. Once we had planted those trees, we saw the need for them to understand why we have to have good governance. So it became important to give them civic education so that they could understand how we govern ourselves, why we govern ourselves the way we govern ourselves, why we are managing our environment the way we are managing it. ఒకసారి ఈ వృక్షాలు నాటిన తర్వాత మంచి పాలన ఎందుకు అవసరమో వారికి అర్థమవ్వాలని గమనించాము. అందుకే వారికి పౌర విద్య, సివిక్స్ ఇవ్వడం ముఖ్యం అయింది. తద్వారా మనం మన ప్రభుత్వాన్ని ఎలా నిర్వహిస్తున్నామో, పరిసరాలను ఎలా నిర్వహిస్తున్నామో అర్థమవుతుంది. Because we were dealing with the environment, we gave them education both in civics and also in environment. పరిసరాలతో సంబంధం ఉన్నందున వారికి పౌర విద్య మరియు పరిసర విద్య రెండింటినీ ఇచ్చాము. That made them understand clearly why they should take up the responsibility of protecting their environment, that it was not the responsibility of the government or the responsibility of somebody else to come and rehabilitate their environment on their own land. దాంతో వారు తమ పరిసరాలను రక్షించే బాధ్యత ఎందుకు స్వీకరించాలి అని స్పష్టంగా అర్థమైంది. అది ప్రభుత్వ బాధ్యత కాదు, లేదా ఎవరో వ్యక్తి వారి భూభాగంలో పరిసరాలను పునరుద్ధరించడానికి రావాల్సిన బాధ్యత కాదు. ఇట్స్ దెమ్, ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. ఇది వారి బాధ్యత. NHK రేడియో, వాట్ ట్రాన్స్ఫర్మేషన్స్ డిడ్ యు సీ? NHK రేడియో, మీరు ఏ రకాల మార్పులను గమనించారు? Wangari Maathai, one of the bigger transformations that I saw was that ability of an ordinary, illiterate woman to get to understand and to be able to plant trees that in 5 or 10 years became big trees, and she was able to cut them and be able to give herself energy. To be able to sell those trees and give herself an income. To be able to feel confident that she had done something for herself. వాంగరి మాథాయి, నేను గమనించిన పెద్ద మార్పులలో ఒకటి సాధారణ, అక్షరరహిత మహిళ కూడా వృక్షాలను నాటడం, అవి 5 లేదా 10 సంవత్సరాల్లో పెద్దవిగా పెరగడం, వాటిని కోసి తనకు ఇంధనం ఇవ్వడం, అమ్మి ఆదాయం సంపాదించడం, తనకోసం ఏదో చేశాడని భరోసా పొందడం. That sense of pride, sense of dignity that they are not begging, that they are doing things for themselves was very empowering. వారు కాబట్టే దయ అడగకుండా స్వయంగా పని చేస్తున్నారనే గౌరవం, గర్వం చాలా శక్తివంతంగా మారింది. That transformation was very powerful. ఆ మార్పు చాలా శక్తివంతంగా ఉంది. The other is the transformation of the landscape. Places where there was dust, there are no more dust. There are trees, even birds and rabbits.
They come back and they make the environment very beautiful. మరో మార్పు భూదృశ్యానికి సంబంధించి. పొడి ఉన్న చోటలు ఇప్పుడు పొడి లేదు. వృక్షాలు, పక్షులు, ససులు తిరిగి వచ్చాయి. అవి పరిసరాలను అందంగా చేశాయి. There is a shade and sometimes even dry springs come back because the water is not running, the water is going into the ground. ఒక సాయంకాలం నిస్సారంగా నీరు గీతల ద్వారా వెళ్లకుండా, నేలలోకి చేరినందున, కొన్నిసార్లు ఎండిపోయిన మలిన కుండలు కూడా తిరిగి వస్తాయి. Very profound transformation. చాలా లోతైన మార్పు. And the other transformation that I saw was the willingness of the people to fight for their rights. To decide that they have a right to a good clean environment. To decide that they will fight for their forests, they will protect their forests, and they will not allow corrupt leaders to take their public land. మరొక మార్పు, ప్రజలు తమ హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉండటం. వారు మంచి శుభ్రమైన పరిసరాలకు హక్కు ఉందని నిర్ణయించడం. అడవులను రక్షిస్తామని, అవి కోల్పోకుండా రక్షిస్తామని, దుర్వినియోగం చేసే నాయకులు తమ పబ్లిక్ భూమిని తీసుకోకుండా ఉండే ధైర్యం. NHK Radio, how do you think you can influence the rest of Africa? NHK Radio, మీరు ఆఫ్రికా మిగతా భాగాలను ఎలా ప్రభావితం చేయగలరని మీరు అనుకుంటారు? Wangari Maathai, our efforts will inspire other people to stop wasting their resources and their youth in wars and instead engage in creating a peaceful environment, more peaceful states. వాంగరి మాథాయి, మన ప్రయత్నాలు ఇతరులను ప్రేరేపిస్తాయి. వారు వనరులు మరియు యవతను యుద్ధాల్లో వృధా చేయడం నిలిపి, శాంతిమయమైన పరిసరాలు, శాంతిమయమైన రాష్ట్రాలను సృష్టించడానికి పాల్గొనడానికి. I'm very happy about the fact that now in Africa you see new efforts of ensuring that Africans engage in dialogue, that they invest in peaceful negotiations for conflicts, that we manage our environment. నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికాలో మీరు కొత్త ప్రయత్నాలను చూస్తారు. ఆఫ్రికన్లు సంభాషణలో పాల్గొనడం, ఘర్షణలకు శాంతియుత చర్చల్లో పెట్టుబడి వేయడం, పరిసరాలను నిర్వహించడం వంటి. We must restore our environment and try to ensure that we do not fight, because we are allowing the environment, especially the land, to be degraded. And then we fight over agricultural land and grazing land. మనం పరిసరాలను పునరుద్ధరించాలి మరియు మనం పోరాడకుండా చూడాలి, ఎందుకంటే మనం పరిసరాలను, ముఖ్యంగా భూమిని, హానికరంగా మారడాన్ని అనుమతిస్తున్నాము. ఆ తర్వాత మనం వ్యవసాయ భూమి మరియు పశువుల చరణ భూమిపై పోరాడుతాము. పాయింట్. I see a lot of hope in what is happening in Somalia, what is happening in the Sudan, what is happening in West Africa. సోమాలియా, సూడాన్, పశ్చిమ ఆఫ్రికాలో జరుగుతున్న విషయాల్లో నేను చాలా ఆశను చూస్తున్నాను. I see a lot of African leaders encouraging each other to engage in dialogue. అనేక ఆఫ్రికా నాయకులు ఒకరినొకరు ప్రేరేపించి సంభాషణలో పాల్గొనడానికి చూస్తున్నాను. NHK Radio, what is the one thing we can do? NHK Radio, మనం చేయగల ఒక ముఖ్యమైన పని ఏమిటి? Wangari Maathai, for me, my greatest activity is to plant a tree. వాంగరి మాథాయి, నాకు, నా ప్రధాన కార్యకలాపం ఒక వృక్షం నాటడం. I think that a tree is a wonderful symbol for the environment and when we plant a tree we plant hope. నాకు అనిపిస్తుంది, ఒక వృక్షం పరిసరాలకు అద్భుతమైన చిహ్నం, మరియు మనం వృక్షం నాటినప్పుడు మనం ఆశను నాటుతున్నాము. We plant the future for ourselves, for our children, for the birds. మన కోసం, మన పిల్లల కోసం, పక్షుల కోసం మనం భవిష్యత్తును నాటుతున్నాము. We plant something that will last, long after we are gone. మనం మరణించిన తర్వాత కూడా నిలిచే ఏదో ఒకటి మనం నాటుతున్నాము.